నమస్తే, మీరు చూస్తున్నారు న్యూస్ ఆన్ ఫేస్. వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. గుజరాత్ హన్సల్పూర్లో మారుతి సుజుకి తొలి ఎలక్ట్రిక్ వెహికల్ ప్లాంట్ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా దేశంలోనే తయారైన తొలి ఎలక్ట్రిక్ కారు ఈ విటారాను జెండా ఊపి ఆవిష్కరించారు. 100 దేశాలకు ఎగుమతి లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైందని తెలిపారు. క్లీన్ ఎనర్జీ, గ్రీన్ మొబిలిటీ కేంద్రంగా భారత్ ఎదగాలన్న ఆశయానికి ఇది కీలక ముందడుగు అని ప్రధాని స్పష్టం చేశారు. విశాఖపట్నం పోర్ట్ సిటీకి మంగళవారం చారిత్రాత్మక గడియ వచ్చింది. యుద్ధ నౌకలు ఐఎన్ఎస్ హిమగిరి మరియు ఐఎన్ఎస్ ఉదయగిరిలను రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తూర్పు నౌకాదళంలో ప్రవేశపెట్టారు. కోల్కతా, ముంబై షిప్ యార్డ్స్ లో పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో నిర్మించిన ఈ 6700 టన్నుల స్టెల్త్ ఫ్రిగేట్లు శక్తివంతమైన క్షిపణి వ్యవస్థలు, గన్స్, యాంటీ సబ్మెరైన్ ఆయుధాలతో సిద్ధమై ఉన్నాయి. ఈ రోజు నుంచి అమల్లోకి 50% సుంకాలు. భారత ఎగుమతులపై అమెరికా విధించిన 50% సుంకాలు ఈ రోజు నుంచి అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే 25% సుంకాలు ఉన్న నేపథ్యంలో రష్యా నుంచి చమురు కొనుగోళ్లను కారణంగా చూపుతూ ట్రంప్ మరో 25% సుంకాలను విధించారు. ఈ కొత్త సుంకాలు ఆగస్టు 27 అంటే ఈ రోజు నుంచి వర్తిస్తాయని అమెరికా తాజాగా నోటీసులు జారీ చేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి మరియు మంత్రుల ఢిల్లీ పర్యటన ముగిసింది. ప్రత్యేక విమానంలో వారు రాహుల్ గాంధీతో కలిసి బీహార్కు బయలుదేరారు. బీహార్లో జరిగిన ఓటర్ అధికార యాత్రలో పాల్గొన్నారు. ఈ యాత్రలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి, టీపీసీసీ అధ్యక్షులు, ఇతర మంత్రులు పాల్గొన్నారు. కరీంనగర్లో పర్యటించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. తెలంగాణలో ఓటు చోరీ జరగకపోతే 8 ఎంపీ సీట్లు గెలిచి ఉండేవాళ్లమన్నారు. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ చేశారు. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఒక్కసారైనా ప్రజల ఓట్లతో గెలవాలని ఛాలెంజ్ చేస్తూ 420 హామీలు ఏమయ్యాయో చెప్పాలంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. మంగళగిరి క్రీడాభిమానులకు గర్వకారణం. కోస్టారికాలో జరిగిన ఐపీఎఫ్ వరల్డ్ క్లాసిక్ సబ్ జూనియర్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో 57 కిలోల మహిళా విభాగంలో కాంస్య పథకం సాధించిన సాదియా అల్మాస్ కు విద్యా, ఐటీ మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలిపారు. తన ప్రతిభతో అంతర్జాతీయ వేదికపై భారత త్రివర్ణ పథకాన్ని ఎగరవేసిన ఆమె అంకితభావం యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. వైఎస్ఆర్సీపీ నేత భీమనాథం వెంకట ప్రసాద్ కుటుంబాన్ని ఆ పార్టీ నేతలు మంగళవారం పరామర్శించారు. ప్రసాద్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైఎస్ఆర్సీపీ నేతలు మీడియాతో మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ టీ అన్నవరం తెలుగుదేశం పార్టీకి రిగ్గింగ్ గ్రామం. 2024 ఎన్నికల్లో వెంకట ప్రసాద్ వైఎస్ఆర్సీపీ బూత్ ఏజెంట్ గా ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్ లో ఎడతెగని వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మనాలి ప్రాంతంలో బియాస్ నది పొంగి ప్రవహిస్తూ ఉగ్రరూపం దాల్చింది. ఈ ఉధృతిలో ఒక బహుళ అంతస్తుల హోటల్, 4 దుకాణాలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. మనాలి లేహ్ హైవే పలు చోట్ల దిగ్బంధంలో చిక్కుకొని రవాణా వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. రోడ్ల కనెక్టివిటీ, విద్యుత్ సరఫరా లేక వందలాది మంది ప్రజలు పలు ప్రాంతాల్లో ఎక్కడికక్కడే నిలిచిపోయారు. స్థానికులు భయాందోళనలో గడుపుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా రానున్న 3 రోజులు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దివంగత నటి శ్రీదేవి ఆస్తి వివాదంపై బోనీ కపూర్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. 3 వ్యక్తులు చట్టవిరుద్ధంగా ఆస్తి హక్కులు సొంతం చేసుకున్నారని ఆయన ఆరోపించారు. శ్రీదేవి ఎంతో కష్టపడి 1988లో ఆ ఆస్తి కొనుగోలు చేసిందని బోనీ కపూర్ కోర్టులో వివరించారు. మోసపూరిత పత్రాలను రద్దు చేసి న్యాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ ఆనంద్ వెంకటేష్ 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని తాంబరం తహసీల్దార్కు ఆదేశాలు జారీ చేశారు.